ఈ మట్టిలో పుట్టినటువంటి ఒక మాణిక్యం, నిజమైన మనిషి, పుట్టి మనిషి కాదు, చాలా గట్టి మనిషి. ప్రతిసారి తన మాటలో పాటలో ప్రశ్న ఏ మాత్రం అంటే బల్పం పట్టుకొని ఎక్కడ బడికి పోయి నార్మల్ చదువులు చదవనటువంటి వ్యక్తి సమాజాన్ని చదివి మామూలుగా గొర్రెలగాసి బర్రలగాసి ఉప్పర్ పని చేసుకుంటా ఈ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలా అరుదైనటువంటి వ్యక్తి అందశ్రీకి ఏదో ఒక కమ్యూనిజం అని కానీ రైటిస్టులు లెఫ్టిస్టులు అటువంటిది ఏం లేదు. ఆయన వాదము హ్యూమన్ యాంగిలే తనకున్నదంతా. తన జీవితం అంతా ఏదో ఒక ఫైట్లో తెలంగాణ ఉద్యమంలోనైతే తన కాంట్రిబ్యూషన్ చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ ఉన్నది. అందశ్రీకి నివాళి అర్పించుడంటే పాటతోనే నివాళి అర్పించాలి. జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. పోతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప చరిత చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ పాట ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజులు చేతులెత్తి నినదించని చేతులు లేవు, గొంతెత్తి పాడని గొంతులు లేవు. అట్లా తన తెలంగాణ ఈవెన్ విద్యార్థుల లోకంలో కూడా విద్యార్థులను కూడా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల మీద ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి యూనివర్సిటీ విద్యార్థుల మీద పాడిన పాటలు కావచ్చు. కేవలం అంటే ఇటువంటి పాటలతోటి తెలంగాణ జనం చాలా అట్రాక్ట్ అయ్యి తెలంగాణ వాదాన్ని నినాదాన్ని వాళ్ళ గుండెలలో తీసుకుంటందుకు, అంశాలను వాళ్ళ గుండెలలో జొప్పించేందుకు ఇటువంటి చాలామంది కళాకారుల దాంట్లో తన కూడా ఎక్కడ నేను కూడా సెకండ్ అని కాకుండా ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ. జీవితము పల్లె నీకు వందనాలమ్మా మమ్ముగన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా. నాకు పాట నేర్పి ఆట నేర్పి బతుకు తెరువు బాట నేర్పిన పల్లె నీకు వందనాలమ్మో. మమ్ముగన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మా. ఆ పల్లెలలో తిరుక్కుంటా అంటే తన చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని మొత్తం గొడ్లగాసిన కాడికెళ్ళి జీవితాన్ని అలసిపోయి పండుకున్నప్పుడు ఇసుక దిబ్బల మీద నేను పండుకున్నాను, పానుపైన ఇసుక దిబ్బలని చెప్పి తన జీవితాన్ని మొత్తం ఒక పాట రూపకంగా కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే ఏ పాఠశాలలకు ఎక్కడికి పోకపోయినా ఇలా యూనివర్సిటీలో డాక్టరేట్ ఇచ్చే స్థాయికి ఆయన వ్యక్తిత్వం ఎదిగింది. ఎప్పుడు పొద్దున్న లేస్తే దాదాపు ఒక 30-35 ఏళ్ళు పొద్దున్న లేస్తే ఉస్మాన్ యూనివర్సిటీ గ్రౌండ్లో తిరిగేది. అందశ్రీ కేవలం తెలంగాణ మా బోటోలమే మన జనాలే కాకుండా ఉస్మాన్ యూనివర్సిటీలో గాలి కావచ్చు, చెట్లు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ఆ బంగ్లాలు కావచ్చు, అవి కూడా మా అందశ్రీ ఎక్కడున్నాడు, అందశ్రీ జాడెక్కడని అడిగేటువంటి స్థాయిలో ఆయనకు ఆ యూనివర్సిటీలో ఎప్పుడు చెప్తుండేది, నాన్న మీరు ఇక్కడికి వచ్చి పీజీలు చేసారు, పిహెచ్డీలు చేసారు, కానీ నాకు చదువుకునే అవకాశం దొరకలేదు, కానీ నేను ఇక్కడ దాకా నేను యూనివర్సిటీలో తిరుగుతుంటే నాకేదో సంతృప్తి పొందినట్టుగా అనిపిస్తున్నది అని చెప్పని. సో ఇది ఆ అందశ్రీ జీవితాన్ని కళాకారులతో పాటు సమాజం యువతరం కూడా ఒక ఆదర్శంగా తీసుకోవాలి. తనకి ఏది కూడా ఎక్కడ కూడా చెడాలవాట్లకి ఇంత కూడా లేవు. ఇలా కళాకారులు చాలామంది తాగుడుకు దీనికి బానిసలు అవుతున్నారు. తనను నిజమైన నివాళి ఏంటంటే కళాకారులు కవులు అటువంటి వాళ్ళు కూడా వ్యసనాలకు అలవాటు పడకుండా సమాజానికి ఒక మార్గ నిర్దేశనం ఇచ్చేటటువంటి వ్యక్తిత్వాలుగా తయారు కావాలి. యువతరం కూడా కేవలం పాటలు ఇనుకుంటా కాదు ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి అంత్యక్రియలు చేసింది. సో రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి పాడమోసే విధంగా అంత్యక్రియలు. సో ఏం చెప్తారు ఈ అంశం మీద? నేను ఈరోజు మాట్లాడదలుచుకోలే, కానీ నా అభిప్రాయం నేను కొంచెం ఈ రోజు కాకుండా ఇంకో రోజు బరాబర్ చెప్తా. అంటే ఆ పాడ మోసే దాని మీద దేని గురించి మోసిండు, ఎందు గురించి మోసిండు, ఎవరి దగ్గర మార్కులు కొట్టేయాలని మోసిండా లేదా అనేది కూడా నేను చాలా స్పష్టంగా నేను చెప్తా. కానీ ఇప్పుడు కాదు, ఒక 2 రోజుల తర్వాత ఈ వేదిక మీదకి వెళ్ళి నేను ఇక్కడ ఈరోజు నేను చెప్పదలుచుకోలేదు. కానీ బరాబర్ నా అభిప్రాయం వేరే ఉన్నది, దాని విషయంలో నేను మాట్లాడతాను. జనం కూడా కొట్టుకోపోతే ఇట్స్ అ వెల్కమ్ జెస్చర్. అక్కడ మటుకు మాత్రం వెల్కమ్ జెస్చర్, దాన్ని స్వాగతించుడే. కానీ ఇంకా దాని అంశాల మీద పాడలు మోసిన అంశాల మీద
నాకు భిన్న అభిప్రాయాలనే నేను చెప్తా, బరాబర్ చెప్తా. అది అంటే గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ కళాకారులని అందశ్రీ లాంటి వాళ్ళని. సో ఈ ప్రభుత్వం పట్టించుకొని కొంచెం పెద్దపీట వేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు? చాలా మంది కళాకారులు ఇంకా బయట ఉన్నారు, అందుకనే నేను నన్ను తోవకి ఇప్పుడే నేను బరాబర్ చెప్తా. కళాకారులు ఎంతెంత మంది ఉన్నారు, ఎంతెంత మంది ఉద్యమకారులు ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఎవరెవరిని పట్టించుకున్నది, ఎవరెవరిని పట్టించుకోలేదు. అందశ్రీని కూడా 100% పట్టించుకోవాల్సిందే. కానీ ఎందుకు పట్టించుకున్నది? మరి 2 ఏళ్ళు అవుతున్నది కదా, 2 ఏళ్ళు అదే పేదరికంలో ఉండే కదా ఆ ఇంట్లో. ఇప్పుడు ఇచ్చిండ్రు సరే, నేను అది మళ్ళాగే నేను ఇప్పుడు మాట్లాడా, కానీ బరాబర్ దీని మీద నేను మాట్లాడతా. అందశ్రీ చెప్పిన మాటలు చెప్పుకుంటూనే చెప్తా. అది కూడా అంటే ఆ వేదిక ఎక్కడ చూడొచ్చు మేము? ఆ ప్రత్యేకంగా మాట్లాడే వేదిక ఒక్క 2-3 రోజులు ఆగండి, చెప్తా. అవసరమైతే మీ అందరిని పిలిచి కూర్చోబెట్టి చెప్తా. జనంకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తేనే అందశ్రీకి నిజమైన నివాళి. సో నేను అందశ్రీ పాటను నడిచేటోని కాబట్టి నేను చెప్తా. ఈవెన్ పాట విషయంలో నీకు ఆంధ్రాకు సంబంధించినట్టు కీరవాణిని జయ జయ హే తెలంగాణ అతను మ్యూజిక్ డైరెక్షన్ చేసుడు తప్పు, మాకు ఇబ్బంది అనిపించిందని చెప్పి చాలా ఓపెన్గా చెప్పినాం. అటువంటి వాళ్ళ స్ఫూర్తే, ముచ్చల సత్యనారాయణ గారి స్ఫూర్తి కావచ్చు, గదరైన స్ఫూర్తి కావచ్చు, అందశ్రీ అన్న స్ఫూర్తితోటే చెప్తున్నా. అదే స్ఫూర్తితోని బరాబర్ చెప్తా అని చెప్తున్నా. 2 రోజుల్లో చెప్తాను. తెలంగాణకు నిజమైన ఉద్యమకారులు, నిజంగా ఉద్యమాలను తిరిగిన వాళ్ళు ఎవరిని కూడా కేసీఆర్ పెద్ద కన్సిడర్ చేయలే. ఆయనకి ఎవరెవరైతే జోక్కుంటూ తిరిగినరో వాళ్ళనే చేసిరు. అందశ్రీ క్వశ్చన్ చేస్తున్నాడు. అందశ్రీ ఎప్పుడు కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతాడు కాబట్టినే అందశ్రీ చరిత్రను బొందబెట్టాలి. అట్లా చాలా మంది చరిత్రలు బొందబెట్టారు. ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళు రాసిన పుస్తకాలనే కదా ఇప్పుడు వాళ్ళు గ్రూప్ 1కు సివిల్స్కు పెట్టే పుస్తకాలు అంతా అబద్ధం, అదంతా ఫార్స్. అంత ఉద్యమ చరిత్రను మొత్తం బొందబెట్టి కేవలం కేసీఆర్ కుటుంబం చుట్టూ తిప్పినటువంటి వాళ్ళనే మెజారిటీగా చేసారు. కొంతమందిని చేస్తే చేయవచ్చు అంతేనే, కానీ మెజారిటీగా ఇప్పుడు గదరన్న సొంటోని కూడా ఇంటికాడ కలిసినందుకు పోతే కూడా బయట నిలబెట్టి 3 గంటలు ఎండల నిలబెట్టినటువంటి ఘనుడు కదా ఆయనే. నెత్తి మీద అహంకారం ఎక్కి కూస్తున్నది కేసీఆర్కు. అంటే ఇటువంటి వాళ్ళు బయట కనుక వస్తే నిజమైన చరిత్ర బయటకు వస్తుంది కాబట్టి, ఆయనకు అబద్ధాల చరిత్ర ఉంటేనే తన చరిత్ర ఉంటుంది కాబట్టి నిజమైన చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం ఆయన చేసింది. ఇక్కడ తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళంతా చనిపోయిన తర్వాత ఇంత గౌరవించడం బతుకున్నా ఎందుకు పట్టించుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు కావచ్చు, ప్రజాదరణ కావచ్చు, ఎటుపోతున్నాయి? అదే ఒక 3 రోజుల తర్వాత చెప్తాను కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మీద కూడా చెప్పాల్సి ఉంటుంది. నేను బరాబర్ చెప్తా, ఈ గవర్నమెంట్ మీద చెప్తా, రేవంత్ రెడ్డి వెనుక వ్యూహం ఏంటి చెప్తా, అన్ని చెప్తా. కనుక నాకు 2-3 రోజులు ఈ వేదిక మీద ఈ సంస్మరణ సభని అది మాట్లాడదలుచుకోలే, కానీ నడవని ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నడవని. కానీ ఒక 3 రోజుల తర్వాత నేను బరాబర్ మాట్లాడతా దీని విషయంలో. అందశ్రీకి అదే చెప్తున్నా, అందశ్రీకి నిజమైన నివాళి ఏంటంటే ఈవెన్ ఈ కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తెలంగాణ గురించి త్యాగాలు చేసినటువంటి కుటుంబాలందరినీ కూడా ఇదే రకంగా గౌరవించాల్సిన ప్రభుత్వాలు రావాలి. ముఖ్యంగా చాలామంది విద్యార్థి యువకులు చాలా నష్టపోయినారు. అకాడమిక్స్తో పాటు ఆత్మహత్యలు చేస్తున్నటువంటి కుటుంబాలకు కూడా ఇవాళ ఇంకా ఆదరణ పొందనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గవర్నమెంట్లో కూడా. ఆ సిచ్యువేషన్ వచ్చినాడే అందశ్రీకి నిజమైన నివాళి. యువతరానికి చెప్తున్నా, తన జీవితం మీద, బతుకుల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, పాటలు కావచ్చు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అది ఉట్టిగా ఎక్కడ చూసినా ఇలా అంతటా అదే వినబడుతున్నది. కానీ అది ఇని ఈ షోలో వదిలేసుడు కాదు, అది ఇని మన లోపల పెట్టుకొని నిజమైన మనిషి లెక్క ఎట్లా రూపాంతరం చెందాలని దాని విషయంలో ఇలా యువకులు మందు దాగుడు బంద్ చేసి, గుట్కాలు, గంజాయిలు ఇవన్నీ పక్కకు పెట్టి అబద్ధాలాడు బంద్ చేసి ఇటువంటి వాటిల్లో ఒక ప్రాపర్ లైన్లో కనుక తీసుకుపోగలిగేది ఉంటే అది నిజమైన నివాళిగా